నా పేరు నక్కా వెంకటరత్నం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. మొన్న 2 రోజుల కిందట ఒక వీడియో రిలీజ్ చేసి ఉన్నాము. రాష్ట్ర కార్యవర్గం తరపున అనేక సమస్యలపై పోరాడుతూ అనేక విషయాల్లో మనం విజయం సాధించుకోవటం జరిగింది. ఈ మధ్యకాలంలో మినిమం టైం స్కేల్ గురించి మన మీడియాలో కూడా చెప్పటం జరిగింది. ఏదైతే వీడియో రూపంలో తెలియజేశామో దానికి మన సోదరులు చాలామంది స్పందించి వారి యొక్క నిర్ణయాలు ఎలా చేస్తే బాగుంటుంది, మనం ఎటువైపు ప్రయాణం చేస్తే మనకు మంచి జరుగుతుంది, ఇలా చేస్తే బాగుండునేమని చెప్పి అనేక మంది అనేక ఆలోచనలు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ రూపంలో కూడా తెలియజేయటం జరిగింది. మిత్రులారా, గత 30 సంవత్సరాల నుండి సుమారు మనందరం కూడా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాం. పనిచేసే క్రమంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా మనందరం కూడా జీతాలు పెంచే విషయంలో కానీ, అలాగే మనకి బ్యాంక్ అకౌంట్లోకి మన జీతం మనకు పడేలాగా, పిఎఫ్ ఈఎస్ఏ కట్ అయ్యేలాగా అనేక విషయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా మనం విజయం సాధించుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఒక ఇండిపెండెంట్గా మన సంఘాన్ని మనం నడిపించుకుంటున్నాం. ఈ నడిపించే క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతోటి మనం మద్దతు కూడగట్టుకుని వారి యొక్క మద్దతుతోటి కొన్ని విషయాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా నూతన వ్యవసాయ చట్టాలు వచ్చినప్పుడు మనందరినీ కూడా తొలగించాలి, కమిటీకి ఒకరు ఇద్దరే ఉండాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు నిజంగా మనం ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరూ ఏ పిలిపిచ్చినా సరే ఆ పిలుపులో భాగస్వాములయ్యి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్యులు కానీ అందరినీ కలిసి మన వినతి పత్రాలు ఇస్తూ, అలాగే మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారికి పోస్ట్ కార్డుల ద్వారా కూడా మన ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. మహానుభావులు ఎవరైతే ఢిల్లీలో ధర్నా చేసి ఎంతోమంది ప్రాణాలు, వారి యొక్క ప్రాణాలు త్యాగం చేసి నూతన వ్యవసాయ చట్టాలని రద్దుపరుచుకోవటం వల్ల ఈరోజు మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నాం. నిజంగా అదే రోజు ఆ నూతన వ్యవసాయ చట్టాలు అమలై ఉంటే మనం ఎవరు ఎక్కడ ఉండేవాళ్ళమో మన పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆ రైతులు చేసినట్టు ఉద్యమానికి నిజంగా విప్లవ జోహార్లు తెలియజేస్తూ ప్రతిరోజు అనుక్షణము
చాలా అదువుగా భయంతో మన విధి నిర్వహణలోని మనం ఎంతో భయపడుతూ ఉద్యోగాలు చేసే పరిస్థితిలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఎందుచేతంటే నూతన కార్యవర్గాలు, ఆయా కార్యవర్గాలు కొత్తగా రావటం వల్ల అనేక ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడక్కడ మన మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ సోదరులను తొలగిస్తూ ఆ తొలగించిన వారికి అండగా రాష్ట్ర కార్యవర్గం నిలబడి నిజంగా కోర్టులో కూడా కేసులు వేయటం జరిగింది. అనేక విజయాలు కూడా సాధించుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకని మేము ముందుంచుతున్నానంటే మన యూనియన్ చాలా బలంగా పటిష్టంగా ఉంది. ప్రతి విషయంలోనూ ప్రతి చిన్న సమస్యలోనూ స్పందిస్తూ ఏ ఒక్క సోదరుడికి అన్యాయం జరిగినా సరే మేమున్నామని చెప్పే ముందుండేటువంటి మన యూనియన్ జిల్లా కార్యవర్గాలు కానీ రాష్ట్ర కార్యవర్గం కానీ అనేక సమస్యలపై పనిచేస్తూ నిరంతరము మన మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క యోగక్షేమాల కోసం పనిచేస్తుంది. నేను పెట్టిన వీడియోలో మినిమం టైం స్కేల్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది సోదరులు ఈ మినిమం టైం స్కేల్ విషయాలు గతంలో ఎప్పుడు కూడా ఫైనాన్స్ వరకు వెళ్ళిన దాఖలాలు లేవు. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కానీ మన విడిపోయిన రాష్ట్రంలో కానీ ఫైనాన్స్ వరకు ఆ ఫైల్ని నడిపించిన దాఖలాలు అయితే నాకు తెలిసి లేదు. ఇప్పుడు మన మినిమం టైం స్కేల్ విషయంలో ఫైనాన్స్ సెక్రటరీ గారి దగ్గర నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి అక్కడికి ఇక్కడికి దాన్ని రిమార్క్స్ కోసం తిరుగుతుంది తప్ప ఫైనాన్స్లో మన ఫైలు చేయించుకోవాలంటే మన మినిస్టర్ గారి ద్వారా అనేక రికమెండేషన్లు చేస్తూ ఆ ఫైల్ అయితే రన్ అవుతుంది. ఆ ఫైల్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా పని చేయించుకుంటే మినిమం టైం స్కేలు నిజంగా మనకు వర్తిస్తుంది. వర్తించేలాగా మన గౌరవ కమిషనర్ మేడం గారు మనకి చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా అటు ప్రభుత్వానికి ఇటు ఉన్నతాధికారులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మన ప్రభుత్వ పెద్దలైనట్టు గౌరవ మంత్రివర్యులు మన మంత్రి గారికి కూడా అర్థమయ్యే రీతిలో మన గురించి క్షుణ్ణంగా రాయటం జరిగింది. కాబట్టి మనం ఏ పని చేసినా సరే ఆచితూచి అడుగేయాలి. ఎందుకంటే మన యూనియన్ మీద కొన్ని వేల మంది, కొన్ని వేల కుటుంబాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. కనుక మనందరం కూడా ఒక సమిష్టమైన నిర్ణయం తీసుకుని అందరం ఒకే మాట మీద ఉంటే ఖచ్చితంగా అందరూ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి మనందరం పనిచేద్దాం. మన వాళ్ళు చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో కానీ నాకు ఫోన్ ద్వారా తెలియపరిచిన విషయం ఏంటంటే రేపు వచ్చేది మార్చి నెల కనుక మనందరూ సమ్మెలోకి వెళ్ళి ఆయా మార్కెట్ కమిటీల దగ్గర టెంట్లు వేస్తే మన పని పరిష్కారం అవుతుందేమో ఒకసారి ఆలోచించమని చెప్పి మన రాష్ట్ర కార్యవర్గానికి కొంతమంది సిఫార్సు చేసి ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం జరుగుద్దంటే మనం ఖచ్చితంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఆ పనిలో నిమగ్నమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన 26 జిల్లాల్లో కూడా మనం తిరిగి మన సోదరులందరినీ కూడా మోటివేట్ చేసి ఏదైతే దశల వారి ఉద్యమం ఉంటుందో ఆ దశల వారి ఉద్యమంలో భాగస్వాములు చేసి ఆ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేలాగా మార్కెట్ కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి పాల్గొనేలాగా
మన రాష్ట్ర కార్యవర్గము, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర నాయకులందరూ కూడా దాన్ని ముక్త కంఠంతో చాలా చాలా ప్రతిష్టాత్మకంగా మన పట్టుదలతోటి ఏదేమైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ సమస్యను మనం తీసుకెళ్లాలంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాల్లోని మీటింగులు పెట్టి ఆయా జిల్లాల్లోని మన సోదరులు ఎవరైతే వాళ్ళ విషయాన్ని తెలియపరుస్తారో ఆ విషయాన్ని కూడా ఒక తీర్మాన రూపంలో, జిల్లాల్లోని తీర్మాన రూపంలో తీసుకుని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణకి దిగవలసిన ఆవశ్యకత ఉంది. ఒక కార్యాచరణ అంటే ముందుగా మనం ఏదైతే చెక్ పోస్టుల దగ్గర రిసీట్ రాస్తున్నామో ఆ రిసీటు ఒకరోజు మనం రాయకుండా పెన్ డౌన్ కార్యక్రమం చేయాలి. రెండో ప్రోగ్రాం మనం చెక్ పోస్టులకు వెళ్లకుండా ప్రధాన కార్యాలయాల వద్ద ఉండి మన నల్ల బ్యాడ్జీలు ధరించి మన నిరసన తెలియజేయాలి. అలాగే మనం ఏదైతే మూడో కార్యక్రమం ఉందో ఆయా జిల్లా అధికారులు ఉన్నటువంటి ఏడిఎం గారులకి మన వినతి పత్రాలు ఇచ్చి మన సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మూడో కార్యక్రమంగా తెలియజేయాలి. అలాగే నాలుగో కార్యక్రమంగా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకు మనం మన సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి మేము నిరసన తెలియజేస్తున్నాము అని చెప్పి అది తెలియజేయాలి. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, సీఎం గారికి, మన గౌరవ సీఎం గారికి, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ మేడం గారికి అందరికీ కూడా మన పోస్ట్ కార్డులు రాసి మేము ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాము, మా సమస్యలు పరిష్కరించాలి, మేము మినిమం టైం స్కేల్ గురించి మా ఫైలు ఆల్రెడీ ఫైనాన్స్ లోను ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఉంది, ఈ సమస్యను పరిష్కరించవాలని చెప్పి మనం ఎన్ని దపదపాలుగా ఉద్యమాలు చేసుకుంటూ వేయాలి తప్ప ఒకేసారి సమ్మెలోకి వెళ్ళటం వల్ల అనేక ఏదైనా ఫర్దర్ స్టెప్ ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు అనేక ఈ రోజు ఉన్నటువంటి మీడియా ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ మనకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా వాయిస్ వెళ్ళిందంటే మనం ఎన్నో కుటుంబాలు రోడ్డును పడే ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి విషయంలోని మనం ఆచితూచి అడిగేసి వెళ్లే ముందు మన ఉద్యమ కార్యాచరణకి వెళ్లే ముందు మనం ప్రభుత్వానికి తెలియపరిచి మాకున్న సమస్యలు ఇవి, మన కమిషనర్ గారు మేడం గారికి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మన మంత్రి గారికి కూడా మా సమస్యలు ఇలాగున్నాయి, మేము గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మాకు ఎంతో ఫేవర్గా మాకు మంచిగా మాకు ఫైలు రన్ చేసినటువంటి మా కమిషనర్ గారు మేడం గారు మా గురించి ఎంతో క్లుప్తంగా రాసి పంపించారు, కానీ మా సమస్య పరిష్కారం కావట్లేదని మనం అందరికీ తెలియపరిచిన తర్వాత అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఈ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో కేసు ఉండగా మనం ఏ ఉద్యమాలు చేసినా మన మీద ఏగ కూడా ఆలదు. ఏదైనా సరే మనం అటు లీగల్గా కూడా కొన్ని సలహాలు తీసుకోవాలి, లీగల్ అడ్వైజర్ దగ్గర కొన్ని సలహాలు తీసుకుని మనం కార్యాచరణలో ముందుకెళ్తే మంచిదని మా రాష్ట్ర కార్యవర్గం యొక్క ఆలోచన. ఖచ్చితంగా మనం ఈ రకంగా ప్రయాణం చేస్తే రేపు అన్న రోజుల్లో ఖచ్చితంగా ఏదేమైనా సరే విజయం సాధిస్తాం. విజయం సాధించేలాగా పోరాడితేనే కానీ ఏది సాధించలేం. నేను విద్యార్థి ఉద్యమంలో పనిచేసినప్పుడు అనేక రకాల ఉద్యమాలు చేసేవాళ్ళం. ఉద్యమాలు మాకు చేతగా కాదు, కొత్తగా కాదు, కానీ దీని మీద ఆధారపడినటువంటి ఎన్నో వేల కుటుంబాలు రోడ్డును పడకుండా చూడవలసిన బాధ్యత యూనియన్ మీద ఉంది. నిజంగా ఈ జీతాలతోటి మనం జీవనం సాగిస్తున్నామంటే నిజంగా చాలా గ్రేటు. 13,187 రూపాయలతోటి మనం ఇవాళ జీవనం సాగిస్తున్నామంటే నిజంగా మన పిల్లల చదువులకు కానీ, మన మీద ఆధారపడి ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ చాలా మెట్టమైనది పోషణకారం చేయటం చాలా కష్టంగా ఉంది. నిజంగా వారికి మంచి చదువులు ఇప్పించలేకపోతున్నాం పిల్లలకి,
మన మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులకు సరైన ఆహారం ఇవ్వలేకపోతున్నాము. ఇవాళ నిజంగా మినిమం టైం స్కేల్ అమలైతే గనక ఎంతో కొంత మెరుగ్గా ఉంటుంది. కనుక మనం ఒక పక్కన మినిమం టైం స్కేల్ ఫైల్ గురించి అది ఎక్కడుందో ఏం జరుగుతుందో దాని గురించి ప్రయత్నం చేస్తూనే జిల్లాల్లో ఉన్నటువంటి మన సోదరులందరినీ కూడా మోటివేట్ చేసి ఉద్యమం వైపు బాటలు వేయాలి. ఆ ఉద్యమంలో కూడా మనందరం కూడా భాగస్వాములు అయ్యేలాగా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కానీ ఏదో ఒకరు వచ్చి ఉద్యమంలోకి నేను వస్తున్నాను, వాళ్ళేమో డ్యూటీకి వెళ్తున్నారు, వీళ్ళేమో సెక్రటరీ గారు చెప్పారు, వీళ్ళ సూపర్వైజర్ గారు చెప్పారు, లేకపోతే మా ఏడీఎం గారు ఒప్పుకోవట్లేదని కొంతమంది ఏమో ఉద్యోగాలకు వెళ్తూ కొంతమంది ఏమో ఉద్యోగంలో పాల్గొంటే అది సక్సెస్ అవ్వదు, నిజంగా విజయవంతం కాదు. కాబట్టి ప్రతి జిల్లాల్లో తిరిగి కనీసం 2 జిల్లాల కన్నా ఒక మీటింగ్ పెట్టి లేదా 3 జిల్లాల కన్నా ఒక మీటింగ్ పెట్టి నిజంగా అటువైపు మనం ఏమైనా ప్రయాణం చేయాలనుకుంటే చాలా నిజంగా లీగల్ ఒపీనియన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. నిజంగా రేపు పొద్దున్న ఏదైనా ఇబ్బంది అయ్యి మన వాళ్ళు ఏదైనా రోడ్డు మీద పడిపోతే దాన్ని నష్టాన్ని మనం భర్తీ చేయలేం. ఆ నష్టం జరగకుండానే ఉన్నత అధికారులకు మంత్రివర్యులకు అవసరమైతే మరొక్కసారి రాష్ట్ర కార్యవర్గం తరఫున మాకున్న సమస్యలు ఇవి, ఇంతకాలం 30 ఏళ్ల నుంచి అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే మా ఫైల్ ఇక్కడ దాకా వచ్చింది, దాన్ని అమలు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా అమలు చేయకపోతే ఫర్దర్ ఉద్యమంలోకి మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము. ఆ ఉద్యమ కార్యాచరణ కూడా ఎలాగ ఉండాలంటే అనేక సంఘాలతోటి మద్దతు కూడగట్టుకుని ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సూర్యనారాయణ గారి వర్గంలో మనం పనిచేస్తున్నాం కనుక వారికి కూడా మనం తెలియపరిచి వారి యొక్క సంఘాన్ని మనం మద్దతు కూడగట్టుకుని అనేక సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు కూడా మనకు మద్దతు తెలియజేసేలాగా వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి, వీళ్ళ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారు, వీళ్ళు పోరాడే వాళ్ళకి మన సంఘీభావం మద్దతు తెలియజేయాలని ఆలోచన ప్రతి ఒక్కరికి ప్రతి సోదరుడికి ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడికి కూడా అర్థమయ్యే రీతిలో అవసరమైతే మన సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ప్రతిరోజు నిత్యము మన వార్తలు వచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు సమాజము మన వైపు చూస్తుంది. ఈ సమాజం మద్దతు కూడగట్టాలంటే మనం కూడా సమాజంలోని భాగస్వాములు గనక అనేక సమస్యల మీద ప్రతి ఒక్కరు అనేక సమస్యలతోటి పోరాడుతున్నప్పుడు చాలా మంది వారికి మద్దతు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ న్యాయమైన కోరికల కోసం మనం డిమాండ్ చేస్తున్నాం గనక ఖచ్చితంగా యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మద్దతు కూడగట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు జేఏసీలు వీళ్ళందరూ కూడా మద్దతు కూడగట్టుకుని ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ఉవ్వెత్తున లేపినప్పుడు ఖచ్చితంగా మనం ఉద్యమంలోని విజయాన్ని సాధిస్తాము. ఆ విజయం ఎటువైపు ఉంటుందంటే మనం నిజంగా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఒకే రోజు మెరుపు సమ్మెలాగా మనం ముందుకెళితే నిజంగా మేడం గారు మనకి అనేక విషయాల్లో చాలా సానుకూలంగా స్పందించి నిజంగా మనకి ఎంతో ఫేవర్గా ఉంటున్నారు. కాబట్టి మేడం గారికి కమిషనర్ మేడం గారికి మన విషయాలన్నీ తెలియపరిచి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి విషయాలు తెలియపరిచి ఖచ్చితంగా మనకి న్యాయం జరగనప్పుడు ఉద్యోగంలోకి వెళ్దాం. ఉద్యోగంలోకి వెళ్ళామంటే ఆషామాషిగా కాదు, దాన్ని వదలకూడదు. ఏదో ఒక రోజు ఉద్యమం చేసి వదిలే ప్రసక్తి లేదు. కార్యాచరణ పెట్టామంటే ఆ కార్యాచరణ రూపం దాల్చిందంటే ఖచ్చితంగా విజయం వైపు ప్రయాణం చేసేలాగా తాడో పేడో తేల్చుకుందాం. అవసరమైతే ఎంత త్యాగానికైనా సరే మనం వెనకాడకుండా ముందుండేలాగా పనిచేయాలి. ఆ పని చేయాలంటే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే జిల్లాల్లోనే మన సోదరులందరికీ ఈ విషయాన్ని తెలియపరిచి వారి యొక్క జిల్లాల్లోనే ఆ కమిటీల్లోనే తీర్మానం తీసుకొని మనం ముందుకెళ్తే మంచిదని నా యొక్క ఆలోచన. ఈ ఆలోచనకి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మన జిల్లాల్లో ఉన్నటువంటి కార్యవర్గాల్ని సన్నద్ధం చేసి ఈ రకంగా మనం ముందుకు పోవాలంటే అనేక కార్యక్రమాలను మనం చేయాలి. అవసరమైతే ఈ కార్యక్రమాల్లో చివరిగా మనం విజయవాడ ధర్నా చౌక్లోని ధర్నా మనం సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా విజయవాడలోనే టెంట వేసుకుని అక్కడే వండుకొని అక్కడే తిని అక్కడే పడుకునేలాగా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా విజయవాడ వదిలి ఎవరు కూడా వారి యొక్క కుటుంబాలకు వెళ్లకుండా మనం చేస్తే గనక
ఖచ్చితంగా అటువైపు మనకు విజయం సాధిస్తాము. ఈలోపే మనం కార్యాచరణని ఒక్కో దశలో ఒక్కో కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వానికి మనం ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనం ఆల్ ఆఫ్ సడన్ మెరుపు సమ్మె ఏమి చేయట్లేదు కనుక ఆల్రెడీ వీళ్ళు ఒకరోజు పెన్ డౌన్ కార్యక్రమం చేశారు, ఒకరోజేమో ఎక్కడికి కూడా డ్యూటీలకు వెళ్లకుండా ప్రధాన కార్యాలయం వద్ద ఉండి నిరసన తెలియజేశారు, ఒకరోజేమో అధికారులకు తెలియజేశారు, ఒకరోజు కలెక్టర్కి తెలియజేశారు, ఒకరోజు లోకల్ ఉన్న ఎమ్మెల్యేలకి గౌరవ ఎమ్మెల్యేలు గారికి మరియు మంత్రివర్యులకు తెలియజేశారు. వీళ్ళ దపదపాలుగా చేసే క్రమంలోనే ఏమి రిజల్ట్ వస్తుందో చూసుకుని అవసరమైతే లాస్ట్ అండ్ ఫైనల్ గా మన విజయవాడ ధర్నా చౌక్ లో మన పోలీసు వారి యొక్క పర్మిషన్ తీసుకుని, ఆ పర్మిషన్ కూడా ఎలాగంటే మన సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా అవసరమైతే కుటుంబాలతో సహా మన తల్లిదండ్రులు భార్య పిల్లలతో సహా మన ఉవ్వెత్తున ఏదైతే గతంలోని రెగ్యులర్ ఉద్యోగులు పిఆర్సీ అప్పుడు బిఆర్కేసీ రోడ్లో కొన్ని లక్షలాది మంది వేలాది మంది తరలి వచ్చారు. మనం ఉన్న మార్కెట్ కమిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మద్దతు కూడగట్టుకొని మనం ఖచ్చితంగా విజయం వైపు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసే విధంగా మనం కార్యాచరణ నిర్ణయించుకోవాలి. అంతేగాని ఏదో ఒక జిల్లాల్లోనే మేము ముందుకు వస్తున్నాం, మీరు సమ్మెలోకి వెళ్ళాలి, లేకపోతే మేము ముందుకు వస్తున్నాం ధర్నాకి వెళ్ళాలి, ఆలోచన మంచిదే, కానీ మనకు జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈలోపు మన జిల్లాల్లోని మన సోదరులందరినీ కూడా మమేకం చేసి మన అందరం కలిసికట్టుగా ఉండాలి. మన అందరం ఏకతాటి మీదకి వచ్చి మన ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాము. చూస్తున్నాము ఆల్రెడీ ఫైల్ నడుస్తుంది, ఇంకోటి మంత్రులకు తెలియజేస్తున్నాము, ఇంకోటి అధికారులకు తెలియజేస్తున్నాము, ఇంకా 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాము, ఇంకా ఎంతకాలం పనిచేయాలి. ఈ మార్కెట్ కమిటీలకి ఇవాళ రెగ్యులర్ ఉద్యోగులు లేకపోయినా సరే కొన్ని కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూరుస్తున్నాం కనుక ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మాకు రెగ్యులర్ చేయాలి, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి, మాకు కూడా 62 సంవత్సరాలు వర్తింప చేయాలి. అనేక డిమాండ్లతో పరిష్కారం అయ్యేలాగా మనం ప్రయాణం చేద్దాము. ఆ ప్రయాణంలోని అందరూ కూడా భాగస్వాములు అవ్వండి. మీ జిల్లాల్లోని మనందరూ కూడా మమేకమయ్యి వాళ్ళని ఏకతాటిపైకి తీసుకొచ్చి మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ జిల్లాల్లోని ఉన్నటువంటి కార్యవర్గాలు, ఆ జిల్లాలో ఉన్నటువంటి మన సభ్యులందరూ కలిపి ఒక నిర్ణయానికి వచ్చి ఒక తీర్మానం పాస్ చేసి 26 జిల్లాల్లోని ఒకే తీర్మానం కింద తీసుకుని మనందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మనం అటువైపు విజయం సాధిస్తాము. విజయం సాధించాలంటే ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ప్రయాణం చేసినప్పుడు ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది కనుక అటువైపు మనం ప్రయాణం చేయాలని మన సోదరులందరూ ఖచ్చితంగా అర్థం చేసుకుని అటువైపు మనం ఉద్యమంని తీవ్ర స్థాయికి తీసుకెళ్దాము. ఆ తీసుకెళ్లే ముందు మనందరం కూడా ఒక జిల్లాల్లో ఉన్నటువంటి కార్యవర్గాలను మాట్లాడి ఆ జిల్లాల్లోని ఒక తీర్మానం చేసుకుని అప్పుడు ముందుకెళ్దామని మీ అందరి ముందు ఈ మీడియా రూపంలో తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత.